ఈరోజు నేను మాట్లాడబోయే అంశము, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆమెన్. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన జీవితంలో చాలాసార్లు కొన్ని సందర్భాలు మనం వెనక్కి తిరిగి చూస్తే కొన్ని యొక్క సిచ్యువేషన్స్, కొన్ని సందర్భాల్లో నా అదృష్టం బాగుంది, నేను ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాను, దేవుడా ఆ యొక్క సమయంలో నాకు ఏం జరిగిందో తెలియదు కానీ బై యాక్సిడెంటో లేకపోతే ఒక లక్ ద్వారానో నేను ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడ్డానని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదండి. ఆ అదృష్టం బాగుందండి, నేను ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాను, అదృష్టం బాగుందండి, నేను ఆ యొక్క చిక్కులో నేను పడలేదు, అదృష్టం బాగుందండి, నన్ను చీట్ చేయాలనుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేను దూరపడ్డాను అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఒక సిచ్యువేషన్ నా జీవితంలో జరిగింది. సో నేను మా అక్క చిన్నగా ఉన్నప్పుడు, నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నాను, మా అక్క 5 సంవత్సరాలు. నేను ఎల్కేజీ చదువుతున్నాను, మా అక్క ఫస్ట్ క్లాస్ చదువుతుండింది. అండ్ వీ వర్ స్టడీయింగ్ ఇన్ విజయనగర్ కాలనీ, సెంట్ ఆన్స్లో చదువుతున్నాం, ఇక్కడ హైదరాబాద్లో చదువుతున్నప్పుడు. ఆ యొక్క స్కూల్కి మేము ఒక ఉదయాన్న వెళ్ళాము. ఆ యొక్క స్కూల్ కొంచెం స్ట్రిక్ట్ అనమాట. ఎవరన్నా లేట్గా వస్తే ఏం చేసేవారంటే, ముందు గేట్స్ వేసేసి అసెంబ్లీ టైంకి బయట నుంచొని ఒక పెద్ద కర్ర పట్టుకొని యొక్క సిస్టర్ ఉండేది. సో షీ యూస్ టు హిట్ ఆన్ ఆర్ హ్యాండ్, చేతి మీద గట్టిగా ఫట్ అని కొట్టిన తర్వాతే మేము లోపలికి వెళ్ళే వాళ్ళం. సో అప్పుడైతే మేము లేట్గా వస్తున్నామని భయపడిపోయి ఏం చేశాము, ఇప్పుడైతే అందరూ లేట్గానే వస్తున్నారు, అది వేరే విషయం. ఇక్కడ అలాంటి సదుపాయాలు ఏం లేవు కాబట్టి చక్కగా వస్తున్నారు, అందరూ చక్కగా హాయిగా వచ్చి కూర్చుంటున్నారు. కానీ ఆ సమయంలో చిన్నగా ఉన్నాం మేము, నాకైతే భయం వేసింది. నేను ఎల్కేజీ చదువుతున్నాను, ఎవరికన్నా భయం వేస్తుంది. నేను మా అక్కతో చెప్పాను, అమ్మో నాకు భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదామని చెప్తే మా అక్క సరే వెళ్ళిపోదామని చెప్పింది. సరే అని చెప్పి నేను మా అక్క విజయనగర్ కాలనీ, మేము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4లో ఉండేవాళ్ళం అనమాట. సో అక్కడి నుంచి విజయనగర్ కాలనీ నుంచి మాకు దారి తెలీదు, ఏమీ తెలీదు. కొన్ని గుర్తులు గుర్తుంచుకొని ఆ యొక్క దారి పొడుగునా నడవడం మొదలుపెట్టాము ఉదయం 9ంటికి. సో ఇద్దరం చిన్నపిల్లలు, అసలు ఏం ఆలోచించామో తెలీదు, ఎలా ఆలోచించామో తెలీదు. నేను చెప్పడం, మా అక్క వెంటనే ఒప్పుకోవడం, పద వెళ్దాం అని చెప్పలేదు మా అక్క, సరే వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పింది. సో ఆ సిచ్యువేషన్ మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము. 12ంటికి 12:30కి అలాగా స్కూల్ అయిపోయింది. మా తల్లిదండ్రులు ఇద్దరు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చి చూస్తే స్కూల్లో మేము లేము. మేము ఆ స్కూల్లోనే అడుగు పెట్టలేదు. టీచర్స్ అందరూ కూడా మీ పిల్లలు రాలేదు అని చెప్పగానే మా మమ్మీకి మా డాడీకి చాలా భయం వేసింది. వాళ్ళు చాలా భయపడిపోయారు. ఏంటిది, ఇద్దరు చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, స్కూల్ దగ్గరే కదా మేము దించాము, వాళ్ళు లోపలికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అన్న ఆలోచనలో వాళ్ళు ఎక్కడ వెతకాలో తెలియక రోడ్డంబడి అంతా వెతుక్కుంటూ వస్తున్నారు. 12 అయ్యింది, మేము ఇంకా ఇంటికి ఇంకా నడుస్తూనే ఉన్నామంట. 12ంటికి తర్వాత వాళ్ళు ఆలోచించారు, సరే ఒక పని చేద్దాము, ఎందుకో తెలీదు, వాళ్ళు ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూద్దాము, ఇంటికి వచ్చారేమో, ఎవరన్నా దింపారేమో చూద్దాము, ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత పోలీస్ కంప్లైంటో ఏదోటి తర్వాత ఆలోచిద్దాము అని చెప్పి చూస్తే మేము ఇంటి దగ్గర డోర్ బయట ఉన్నామంట. ఎలా వచ్చాము అంటే, మా ఇంట్లో మమ్మల్ని చూసుకునే ఒక వ్యక్తి, ఒక పనావిడ మమ్మల్ని చూసుకోవడానికి కేర్ టేకర్ మా మమ్మీ పెట్టింది. సో ఆ పనావిడ మేము నడుస్తుంటే ఎందుకు ఈ పిల్లలు బయట ఉన్నారు రోడ్డు మీద అని చెప్పి ఈ సమయంలోని మమ్మల్ని పట్టుకొని వచ్చి ఇంటి దగ్గర కూర్చోబెట్టిందంట. అయితే మా మమ్మీ డాడీ చాలా థ్యాంక్ గాడ్ అని అనుకున్నారు. ఆ సమయంలో దేవుడు మా పక్షాన ఉన్నాడు కదండి. ఆ యొక్క సమయంలో తల్లిదండ్రులు ఆలోచించి ఉండుంటారు, ఏమైపోయి ఉండుంటారు, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉండుంటారు, ఏమన్నా జరుగుండొచ్చు, మేము తప్పిపోయి ఉండొచ్చు, లేదంటే ఎవరో ఒకరిని వచ్చి నన్నొకరిని లేకపోతే మా అక్క ఒకరిని ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు అనుకోనివి. ఆ యొక్క ఆలోచన మాకు రాగానే కూడా నాకు చాలా భయం వేస్తుంది ఒక్కొక్కసారి. అసలు నేను ఒక్కొక్కసారి మా అక్కని తిడుతూ ఉంటాను, నేను చెప్పాను, నువ్వెందుకు ఓకే చెప్పావు, నువ్వెందుకు పద వెళ్ళిపోదాం అని చెప్పలేదు అని ఆలోచించాను. ఈ యొక్క సమయంలో జస్ట్ 2 రోజుల క్రితంలో కూడా నేను మా మమ్మీకి అదే గుర్తు చేస్తుంటే, అమ్మ ఆ రోజు నువ్వు ఏం ఆలోచించావు అంటే, అమ్మో నాకు అది మట్టుకు గుర్తు చేయొద్దు, అది చాలా హారబుల్ సిచ్యువేషన్ అని చెప్పి మా మమ్మీ చెప్తుండింది. దేవుని యొక్క దయ వల్లే, దేవుని యొక్క రక్షణ వల్లే మేము ఆ యొక్క ఇంటికి చేరుకున్నాము అని మేము నమ్ముతున్నాము. ఆమేన్. దేవుడు ఆ రోజు మా పక్షాన ఉన్నాడు. దేవుడు మన జీవితంలో కూడా మనం కొన్ని సందర్భాల్లో అది ఏదో లక్, అదృష్టం అని అనుకుంటాము, లేకపోతే ఏదో అనుకోకుండా జరిగింది అని అనుకుంటాం. లేదండి, అది అనుకోకుండా కానీ అదృష్టం కానీ కాదు. దేవుడు ఆ రోజు మీ పక్షాన నిలబడ్డాడు కాబట్టే మీరు ఆ యొక్క సందర్భం నుంచి, ఆ యొక్క యుద్ధం నుంచి బయటపడ్డారు, ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడ్డారు. ఆమెన్. అందరం కూడా కీర్తనలు 124:1-8 వరకు చూద్దాము.
మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడు యుండని ఎడల వారి ఆగ్రహము మనపైన కొనినప్పుడు యెహోవా మనకు తోడు యుండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి యుందురు. మనం ఎన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్లో ఉండుంటాం, వేర్ పీపుల్ మస్ట్ హ్యావ్ గాన్ అగెన్స్ట్ అస్. మనకి వ్యతిరేకముగా నుంచున్న వ్యక్తులు, లేకపోతే మనల్ని ఏదో హానిపరచాలనుకున్న వ్యక్తులు, లేకపోతే మనం ఆనందంగా ఉంటే మనల్ని ఎలాగన్నా బాధ పెట్టాలనుకున్న వ్యక్తులు మనకి చుట్టుపక్క ఎప్పుడు కూడా ఉంటారు. కానీ ఒకవేళ మనకి దేవుడు ఆ యొక్క సమయంలో మనతో లేకపోతే వారు మనకి ఆ యొక్క హానిని చేసి ఉండొచ్చు కదండి. అలాగే ముందు చూద్దాం. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి యుండును. ఎన్ని సిచ్యువేషన్స్ మనము వీఆర్ డ్రౌనింగ్ అని అనుకోవచ్చు. నేను నిలవలేనండి, నేను ఇంకా మునిగిపోతున్నాను, అప్పుల్లో మునిగిపోతున్నాను, లేకపోతే బాధల్లో మునిగిపోతున్నాను, లేకపోతే ఈ యొక్క అడిక్షన్, ఈ యొక్క వ్యసనంలో నేను మునిగిపోతున్నాను, నన్ను ఇంకా బయటికి తీసుకొచ్చే వాళ్ళే లేరు అన్న ఒక సమయం నువ్వు ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మనం ఉండుండొచ్చు. ప్రవాహము వలె ఘోషించుచు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందుకు గాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఎన్నిసార్లు మనం తప్పించుకున్నాము మన యొక్క సిచ్యువేషన్స్ నుంచి. అమ్మయ్యా తప్పించుకున్నానే అని ఎప్పుడన్నా హాయిగా అమ్మయ్యా అనుకున్నారా? చాలాసార్లు అనుకుని ఉండొచ్చు. ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి ఊరికే తప్పించుకోలేదు మీరు. దేవుని యొక్క రక్షణ మీ పైన ఉంది కాబట్టే ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి మీరు తప్పించుకున్నారు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచుంది. ఎక్కడి నుంచి వస్తుందండి మనకి సహాయము? యెహోవా నుంచే. దేవుడు మన పక్షాన ఉన్నందుకే ఆ యొక్క సహాయము మనకి లభిస్తుంది, ఆ యొక్క సహాయము మనకి దొరుకుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాము ఎంతో మంది జనాలు ఉంటే మనం గెలుస్తాం అనుకుంటాము. ఎంతమంది జనాలు ఉన్నా సరే నువ్వు ఓడిపోవచ్చు. ఎంతమంది స్నేహితులు నీకు అడ్వైస్ చేసినా సరే నువ్వు ఆ యొక్క డిప్రెషన్ నుంచి, ఆ యొక్క బాధ నుంచి నువ్వు బయటకు పడిపోయి ఉండొచ్చు. కానీ ఎవరు లేకపోయినా సరే దేవుడు ఒక్కడు నీ పక్షాన నిలబడితే ఏది అయినా సరే నువ్వు అధిగమించవచ్చు. ఆమేన్. You can overcome anything if you are alone, but still if God is on your side, nothing can be left as a failure. Amen. ఏది కూడా నిన్ను ఫెయిల్ చేయలేదు. Nothing can be left without being overcome at that point of time. ఏది కూడా నువ్వు అధిగమించకుండా నువ్వు ఆ యొక్క స్థితిలో ఉండవు. ఆమేన్. దేవుడు మన పక్షాన ఉంటే ఏదైనా సాధ్యము, ఏ యుద్ధమైనా గెలవచ్చు. దావీదు ఆ రోజు గెలిచాడంటే ఎందుకండి? దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టే. లేకపోతే ఒక రాయితో ఏమైనా జరుగుతుందా? అంత పెద్ద యుద్ధము గెలిచే అవకాశం ఉంటుందా? నో. It can seem impossible, but if God is on your side, even the impossible can become possible. ఆమెన్. ఇది జరగదు అని మీరు ఆలోచించుండొచ్చు, కానీ దేవుడు మీ పక్షాన నిలబడితే జరగదు అనుకున్నది కూడా జరిగి తీరుతుంది. మన జీవితంలో ఇది నేను పొందలేను అని అనుకున్న ఆ యొక్క ఆలోచన కూడా దేవుడు ఆ యొక్క ఆలోచనని మార్చి నేను ఇది చేయగలను అన్న ఒక ఆలోచనలకి దేవుడు మార్చగలుగుతారు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమెన్. మీ పక్క వారికి చెప్పండి, దేవుడు నీ పక్షాన ఉన్నాడని. ఆమెన్. దేవుడు ఒక్కరే మనకి రక్షించగలరు. ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి, ఆ యొక్క పరిస్థితి నుంచి, ఆ యొక్క బాధ నుంచి, ఆ యొక్క కష్టం నుంచి రక్షించే శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఆమేన్. మనం ఎలాంటి యొక్క ప్రపంచంలో ఉంటున్నాము అంటే అందరూ కూడా వీ వాంట్ దట్ అటెన్షన్. ఆ యొక్క అటెన్షన్ కావాలనుకుంటూ ఉంటాం. అంతా కూడా నేనే చేశాను, ఆ యొక్క క్రెడిట్ నాకే రావాలి అన్న ఒక ఆలోచనతో మనం నుంచుంటూ ఉంటాం. కానీ ఆ యొక్క ఆలోచన మనకి ముందుకి సాగనివ్వకుండా ఆపివేస్తుంది. మీ యొక్క ఉద్దేశాన్ని మీరు నెరవేర్చాలి అంటే మీ యొక్క అహంకారము దానిని ఆపివేస్తుంది. ఉద్దేశం నెరవేర్చాలని అందరికీ ఉంటుంది.
దేవుని యొక్క క్రియలు మన జీవితంలో జరగాలని అందరికీ ఉంటుంది. కానీ మన యొక్క అహంకారము, నేనే చేశాను, అంతా నా వల్లే జరుగుతుంది, ఇది నా వల్లే సాధ్యము అనుకున్న ఆ యొక్క అహంకారపు ఆలోచన మన యొక్క ఎదుగుదలని ఆపివేస్తుంది. మన యొక్క ఎదుగుదలనే కాదు, దేవుడు మన జీవితంలో ఏదైతే సహాయం మనకి దయచేయాలనుకుంటున్నాడో ఆ యొక్క సహాయమును కూడా ఆపివేస్తూ ఉంటాం. For us to achieve something, God releases certain resources in our lives. దేవుడు మన జీవితంలో మన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కొన్ని వనరులని మన జీవితంలో ఆయన మనకి ఇస్తూ ఉంటుంటారు. కానీ మన అహంకారము వల్ల ఆ యొక్క వనరులను కూడా మనం ఆపివేస్తూ ఉంటాం. we will stop asking for help. నాకు ఎటువంటి సహాయం అవసరం లేదు అనగానే మన జీవితంలో వనరులు వస్తాయండి? మనకి జీవితంలో సహాయం వస్తుందా? లేదు. ఆ యొక్క అహంకారము మన యొక్క సహాయమును కూడా ఆపేస్తుంది. దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న కార్యాలు కూడా మన అహంకారం వల్ల ఆపివేస్తూ ఉంటాం. మన జీవితంలో మనం ఈరోజు అలా ఉన్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. ఆర్ యూ స్టాపింగ్ యువర్ హెల్ప్ బికాస్ ఆఫ్ యువర్ ప్రైడ్? నీ యొక్క అహంకారము వల్ల, అంతా నా వల్లే సాధ్యము అన్న ఒక ఆలోచన వల్ల దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న మేళ్లను నువ్వు ఆపివేస్తున్నావా అని ఒక్కసారి ఆలోచించాలి. Your pride will stop your vision. Your pride will kill your vision. నీ యొక్క అహంకారము నీ యొక్క ఉద్దేశాన్ని చంపివేస్తుంది. ఎంతమంది ఈరోజు మనం అలా నుంచున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. దేవుని యొక్క సహాయము లేకుండా మనం ఏది కూడా సాధించలేము. దేవుని యొక్క సహాయము లేకుండా మనం ఏది కూడా అధిగమించలేము. దేవుని సహాయము లేకుండా మనం ఏది కూడా ఆశించినది మనం పొందలేము. If you want to achieve something or overcome something or let go something, it can only happen because of God's intervention. ఏది కూడా నువ్వు సాధించాలనుకున్నా కూడా, అధిగమించాలనుకున్నా కూడా, లేకపోతే వదిలిపెట్టాలనుకున్నా కూడా నీ జీవితంలో అది సాధ్యం ఎప్పుడవుతుందంటే దేవుని యొక్క సహాయము వలనే. ఆమెన్. ఎంతమందికి సహాయము కావాలి? ఆమెన్. నాకు సహాయం కావాలి. బికాజ్ ఐ కెన్ నాట్ డూ ఇట్ అలోన్. నేను ఒంటరిగా చేయలేను. మనం ఎవ్వరం కూడా ఒంటరిగా చేయలేము. కానీ కొన్నిసార్లు మనం సహాయం అడగడానికి సిగ్గుపడతాము. ఎందుకంటే సహాయం అడిగిన వాళ్ళు చాలా వీక్, బలహీనులు అని ప్రపంచం చెప్తూ ఉంటుంది. ఎంత బలహీనంగా ఉన్నావు, నువ్వు సహాయం అడుగుతున్నావా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ సహాయం అడగడం కూడా బలమే. ఆమెన్. మనం ఎవరినో అడగట్లేదు సహాయము. ఎవరిని అడుగుతున్నామండి? మనల్ని సృష్టించిన మన తండ్రిని మన సహాయం అడుగుతున్నాం. అందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. మనం దేవుని వద్ద సహాయం అడిగితే దేవుడు మనకి ఆయన యొక్క వనరులను మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తారు. సరైన సమయంలో సరైన వ్యక్తుల ద్వారా మనకి సహాయము దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తారు. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఒక ఉద్దేశ ప్రకారంగా ఆయన మనకి ఈ జీవితం ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చడానికే దేవుడు ఆ యొక్క వనరులను మన జీవితంలో పెడతారు. మన ఒక ఉద్దేశం మన జీవితంలో దేవుడు పెట్టారు అంటే దానికి కావాల్సిన వనరులను మన జీవితంలో, దానికి కావాల్సిన కేపబిలిటీస్ని, అబిలిటీస్ని మనకి దేవుడు ఆల్రెడీ మన జీవితంలో ఉంచి ఉన్నారు. కానీ మనం ఏం చేయాలండి? మనం ఆ యొక్క సహాయంని దేవుని వద్ద మనం నుంచొని, దేవా నా ఈ యొక్క పరిస్థితి నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను, ఆ సహాయం నాకు దయచేయండి అని మనం దేవుణ్ణి వేడుకోవాలి. మనం అహంకారంతో అడిగితే దేవుడు ఇవ్వరు. We need to surrender ourselves and ask God for His help. Amen. మనం చూసినట్టయితే దేవుని యొక్క సహాయముకి 2 గోల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ముందుగా ఆ యొక్క ఉద్దేశాన్ని సాధ్యమయ్యేటట్టుగా చేయడం, రెండో దాన్ని సులువుగా చేయడం. ఏది అసాధ్యం అనుకుంటామో దాన్ని సాధ్యము చేయడం, ఏది చాలా కష్టం అనుకుంటామో దాన్ని సులువు చేయడమే దేవుని యొక్క సహాయము. ఆమెన్. మనం అనుకున్నది ఇది సాధించలేము అని అనుకున్న దాన్ని మార్చుతుంది దేవుని యొక్క సహాయము. ఇది చాలా కష్టమండి, ఇది అసలు జరగదు అన్న ఒక ఆలోచనని మారుస్తుంది దేవుని యొక్క సహాయము. గాడ్స్ ఇంటర్వెన్షన్ విల్ చేంజ్ ఎవ్రీ డిఫికల్టీ ఇంటూ ఈజీ స్టెప్స్. ప్రతి ఒక్క కష్టమైన అడుగుని సులువుగా మారుస్తుంది దేవుని యొక్క సహాయము. దేవుడు మన పక్షాన నిలబడితే. ఆమెన్. దేవుడు నీ పక్షాన ఉన్నాడని ఈరోజు నువ్వు నమ్మాలి. God is on your side. You need not fight alone. మనం అనుకుంటూ ఉంటాము నేనే చేయాలి, ఒంటరిగా నేను ఈ పోరాడుతున్నాను అని అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు ఈ యొక్క సహాయము, ఆయన యొక్క సహాయము నీకు దయచేయడానికి ఆయన ఎల్లప్పుడూ ఉన్నారు.
ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఆస్క్. నువ్వు అడగాలి. ఆ యొక్క ప్రార్థనలో, దేవా నాకు మీ సహాయం కావాలి, ఇది నా ఒంటరిగా నేను చేసే యుద్ధము కాదు, నా వల్ల కాదు అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని అంగీకరిస్తావో, దేవుడు ఆయన యొక్క వనరులను నీకు దయచేయడానికి ఆయన సిద్ధపడతారు. He will send the help you need. He will send the help that you need. He will send the resources, the finances, the people, the energy, the effort, the health that you need to overcome that battle. ఆమెన్. అందరూ కూడా చెప్పండి, దేవుడు మన పక్షాన ఉన్నారు. ఆమెన్. యేసు ప్రభువుని చూసినట్టయితే ఆయన్ని సిలువ వేస్తున్నప్పుడు, ఆయన సిలువ వేయబడుతున్న ఆ యొక్క ప్రయాణములో మనం చూసినట్టయితే ఒక దగ్గర ఆయన చాలా అలసిపోతారు. ఆయనకి ఎంత గట్టిగా కొడుతూ ఉంటారంటే, ఆ యొక్క కొరడాతో ఎంత గట్టిగా కొడుతూ ఉంటారంటే ఎంతో రక్తము ఆయన యొక్క శరీరం నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన ఒక సమయంలో హిస్ కంప్లీట్లీ వీక్, చాలా బలహీనముగా ఉంటారు. నేను ఇంకా ముందుకు వెళ్ళలేను అన్న ఒక అలసట ఆయనకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ యొక్క సమయంలో ఒక వ్యక్తిని పంపిస్తారు. ఎవరండి అది? సీమోన్. అతని వెళ్ళి ఏం చేస్తాడు? యేసు ప్రభువుని యొక్క సిలువను వెనక నుంచి పట్టుకొని ఎత్తుతాడు. అక్కడ ఏం జరిగిందండి? సహాయము దయచేశారు. ఒకవేళ యేసు ప్రభు ఆ యొక్క ప్రయాణంలోనే అక్కడే పడిపోయి మరణించుంటే ఆయన యొక్క ఉద్దేశము నెరవేర్చబడి ఉండేది కాదు. ఆ యొక్క హెల్ప్, ఆ యొక్క లిఫ్ట్, ఆ యొక్క సహాయము ఆ యొక్క వ్యక్తి నుంచి ఆ యొక్క సమయంలో అవసరము. ఎందుకు? ఆయన ఇంకా కొంచెం ముందుకి వెళ్ళడానికి. దేవుడు అలాగే యేసు ప్రభు యొక్క జీవితంలో అక్కడ చూసినట్టయితే మరియమ్మ కానీ, యోసేపు కానీ, జాన్ ద బ్యాప్టిస్ట్ కానీ, ఆయన యొక్క శిష్యులు కానీ, అంతెందుకు ఆ యొక్క గాడిద, ఈ గాడిదైతే ఆయన ఎక్కి ఆయన ముందుకు వెళ్తారో, ఆ యొక్క ప్రయాణం ఆయన కొనసాగిస్తారో, అది కూడా ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చడానికి ఇచ్చిన వనరులు. ఆమెన్. వెన్ వీఆర్ ఫాలింగ్, మనం ఇంకా ముందుకు వెళ్ళలేము, నేను అలసిపోయాను, నా ఉద్దేశం వైపు నేను నడవలేకపోతున్నాను అని ఎప్పుడైతే నువ్వు అలసిపోయి, దేవా నాకు మీ సహాయం కావాలని నువ్వు అడుగుతావో, దేవుడు తప్పనిసరిగా సహాయముని పంపిస్తారు. ఈరోజు మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు, ఏ సహాయం కోసం మీరు ఎదురు చూస్తున్నారో తెలీదు, అంతా నేనే మొయ్యాలేమో అన్న ఒక భారంతో మీరు నించున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మీరు నోరు విప్పి సహాయము అడిగితే తప్పనిసరిగా దేవుడు ఎలా అయినా సరే ఆ యొక్క సహాయముని మీకు పంపిస్తారు. ఆమెన్. మీ ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన కావాల్సిన వనరులను మీ జీవితంలో అనుగ్రహిస్తారు. హీ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హిస్ రిసోర్సెస్. ఆ యొక్క ద్వారాలను ఆయన తెరుస్తారు. ఆ యొక్క ప్రయాణమును సులువుగా మీరు చేయడానికి ఆ యొక్క వనరులను, ఆ యొక్క సహాయమును మీకు పంపిస్తారు. యు నీడ్ టు బిలీవ్. మీరు చేయాల్సింది నమ్మిక ఉంచి ఆయనని మీరు అడగాలి. You need to only ask him with faith that God, it is not up to me anymore. I give it to you. నేను మీకు అప్పగిస్తున్నాను, నా ప్రణాళికలను మీకు అప్పగిస్తున్నాను, నా ఇబ్బందుల్ని మీకు అప్పగిస్తున్నాను, నా యుద్ధాల్ని మీకు అప్పగిస్తున్నాను, మీరే దారి చూపండి అని ఎప్పుడైతే మీరు ఆయన వద్దకు వస్తారో, when you surrender yourself, he will give you hope and help. Amen. ఎంతమందికి ఆ యొక్క సహాయము కావాలనుకుంటున్నారు? వెన్ we need God on our side. దేవుడు మన పక్షాన ఉండాలి, కావాలి, లేకపోతే మనం ఏది కూడా సాధించలేం. God's intervention is very 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 important. కీర్తనలు 121:1-2 చూసి నేను ముగిస్తాను. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? మా పక్కింటి వారి నుంచా? నేను అనుకున్న వాళ్ళ దగ్గర నుంచా? లేకపోతే నా యొక్క ఆలోచనల నుంచా? నా శక్తా? లేదు. ఇక్కడ అందరం కలిసి చదుదాము. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఇఫ్ యు ఆర్ వండరింగ్ వేర్ యూ విల్ గెట్ యువర్ హెల్ప్, నువ్వు ఈరోజు ఆలోచిస్తున్నట్టయితే ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎక్కడి నుంచి నా సహాయం వస్తుంది, నేను ఒంటరిగా నుంచున్నానే, ఈ యొక్క సిచ్యువేషన్లో నేను ఒంటరిగా ఉన్నానే, నేను ఇది సాధించలేనేమో అని నువ్వు ఆలోచనలో నువ్వు ఉన్నావేమో, నీకు ఈరోజు దేవుడు జవాబిస్తున్నారు, నేను నీకు సహాయము దయచేస్తాను, నేను నీకు కావాల్సిన వనరులను దయచేస్తాను, నేను నీకు కావాల్సిన శక్తిని
దయచేస్తానని దేవుడు ఈరోజు నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. యు ఆర్ నాట్ హియర్ టు ఫైట్ యువర్ బ్యాటిల్ అలోన్. ఈ యొక్క ప్రపంచంలో నువ్వు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. వెన్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ ఎవ్రీథింగ్ క్యాన్ బి ఓవర్కమ్. దేవుడు నీ పక్షాన నిలబడితే నువ్వు ప్రతిదీ కూడా అధిగమించగలవు, గెలవగలవు, సాధించగలవు. ఆమెన్. నమ్మిన వారు బిగ్గరగా ఆమెన్ చెప్తారా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన పక్షాన ఉన్నారని? ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మన పక్షాన ఉంటే అన్నీ కూడా సాధ్యము. ఇంకో గొప్ప విషయం ఏం జరుగుతుందో తెలుసండి? ముందుగా మన జీవితంలో ఉన్న ఆ యొక్క భయము తొలగిపోతుంది. ద ఫియర్ విల్ డై వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ గాడ్ ఇస్ ఆన్ యువర్ సైడ్. ఎప్పుడైతే నువ్వు దేవుడు నా పక్షాన ఉన్నాడని నమ్ముతావో ఏది కూడా నిన్ను ఇంకా భయపెట్టలేదు. ద ఫియర్ విల్ డై. ఆమెన్. గట్టిగా చెప్పండి, ద ఫియర్ విల్ డై. ఆ భయము తొలగిపోతుంది. నీలో ఇంకా ఆ యొక్క భయము ఉండదు, ఎందుకంటే నువ్వు ఒంటరిగా పోరాడట్లేదు. అందరం కూడా నుంచుందాము, మన యొక్క కానుకలు మన చేతిలో పట్టుకుందాము. కానీ ఈరోజు మీరు చేసే ప్రార్థన, దేవుని యొక్క సహాయం కోసం మీరు ఈరోజు ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. ఆస్క్ ఫర్ హిస్ హెల్ప్. ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్ అలోన్, ఈరోజు నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావేమో, ఒంటరిగా ఉన్నాను అని ఆలోచిస్తున్నావేమో, నా ఆలోచనలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు, నేను నా యొక్క జీవితంలో నా బాధలు నేను చెప్పుకోలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నావేమో, ఈరోజు ఐ వాంట్ యూ టు టెల్ యువర్ స్టోరీ టు గాడ్. నీ యొక్క కథని, నీ యొక్క ఇబ్బందిని దేవుడి దగ్గర చెప్పు. దేవుడు నీకు సహాయము దయచేస్తారు. ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు సెండ్ హెల్ప్ టు యూ when you open up your heart towards him. తప్పనిసరిగా దేవుడు సహాయము దయచేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని, దేవా ఈరోజు నాకు నీ సహాయం కావాలయ్యా, దేవా ఆ యొక్క భయాన్ని తీసివేసే తండ్రి, ఒంటరిగా నేను చేయలేనిది మీ శక్తితో నేను చేయగలను అని నమ్మి దేవుడికి ఈరోజు మీరు సహాయం అడగండి. గాడ్ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ ఆస్క్. నీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టాలి, నీ యొక్క అహంకారము విరగొట్టాలి. ఈరోజు దేవుని యొక్క సహాయంతోనే అన్ని సాధ్యము అని నమ్మాలి. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని యొక్క సహాయం అని అడగండి. దేవా ఈ యొక్క అనారోగ్యం నుంచి నేను బయటపడలేకపోతున్నాను, నీ సహాయము కావాలయ్యా. ఈ ఉద్యోగము నాకు దొరకట్లేదు, నీ సహాయము కావాలయ్యా. దేవా నా బిడ్డల్ని నేను సరిచేయలేకపోతున్నాను, నీ సహాయము కావాలయ్యా. దేవా నా భర్త తప్పుదారిలోకి వెళ్ళాడు, నీ సహాయము కావాలయ్యా. దేవా నేను ఈ యొక్క వ్యసనంలో నేను చిక్కుకొని ఉన్నాను, నీ సహాయము కావాలయ్యా. అనుకున్నది సాధించలేకపోతున్నాను దేవా, నీ సహాయము నాకు ఈరోజు కావాలయ్యా అని ఒక్కసారి అడగండి. తప్పనిసరిగా దేవుడు ఆయన యొక్క ద్వారాలను తెరిచి ఆయన యొక్క సహాయముని మీకు పంపిస్తారు. Dear Father, we ask for your help today, oh Father. We ask for your help, తండ్రి. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దేవా నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, దేవా మేము ఇక్కడ నుంచొని తండ్రి, దేవా మా చేతులు ఎత్తి తండ్రి, దేవా మీ సహాయం కోసం అడుగుచున్నాం తండ్రి. దేవా ఇక మీద తండ్రి, దేవా ఈ యొక్క ఒంటరి పోరాటము చేయలేకపోతున్నాం తండ్రి. దేవా ఈ యొక్క భారము మేము మోయలేకపోతున్నాము తండ్రి. దేవా మా అహంకారాన్ని పక్కన పెట్టి దేవా ఈరోజు మీ సహాయము మేము కోరుకుంటున్నాం తండ్రి. ఇట్ కెన్ నాట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అస్ ఓ ఫాదర్. తండ్రి మా ద్వారా కాదు కానీ తండ్రి, మీ శక్తి ద్వారా, మీ బలము ద్వారా, మీ ఆత్మ ద్వారా తండ్రి దేవా మేము చేయగలమని నమ్ముతున్నాం తండ్రి. దేవా ఆ యొక్క శక్తిని, ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క ఆత్మని తండ్రి దేవా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ యొక్క సహాయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఏదైతే యుద్ధము మేము ఈ యొక్క పోరాటమును మేము పోరాడుతున్నామో దేవా మీరు మా పక్షాన నుంచోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బీ ఆన్ అవర్ సైడ్ ఓ ఫాదర్. దేవా మా వల్ల కాదు కానీ తండ్రి దేవా మీ ద్వారానే అని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇట్ కెన్ నాట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అస్, బట్ ఇట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యూ అవర్ ఫాదర్. తండ్రి ఈరోజు తండ్రి దేవా మీ సహాయము కోరుతున్నాం తండ్రి. మా జీవితాల్ని మెరుగుపరచుకోవడానికి, దేవా ఉన్నత స్థాయికి మేము వెళ్ళడానికి, దేవా అనుకున్నది సాధించడానికి, దేవా ఇది జరగదు అని మేము ఆ యొక్క ఆలోచన తీసివేసేయడానికి తండ్రి దేవా మీరు మా పక్షాన నుంచోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ మా పక్షాన నుంచుంటే తండ్రి ఎరుకో గోడ కూల్చివేయబడుతుంది తండ్రి. దేవా ఆ యొక్క యుద్ధము మేము గెలుచుకుంటాము తండ్రి. దేవా మా పక్షాన నుంచోమని ఈరోజు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా వి ఆస్క్ ఫర్ యూ టు బీ ఆన్ అవర్ సైడ్.
తండ్రి ఈరోజు దేవా ఇక్కడ నుంచిన వాళ్ళందరితో తండ్రి దేవా మీరు మాట్లాడండి. దేవా వారికి కావాల్సిన శక్తిని మీరు దయచేయండి. దేవా వారికి కావాల్సిన సహాయమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఏక మనసుతో ఏక ఆత్మతో తండ్రి దేవా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవా మీ యొక్క చిత్తము మా జీవితంలో నెరవేర్చును గాక. దేవా మీ యొక్క ఆశీర్వాదము ఎల్లప్పుడూ మా పైన ఉండును గాక. దేవా మీ యొక్క శక్తి, మీ యొక్క బలము, మీ యొక్క జ్ఞానము ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపించును గాక. దేవా ఈరోజు ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో తండ్రి దేవా మీ యొక్క అభిషేకము, ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉండును గాక. దేవా అలాగే మేము ఈ యొక్క వాక్యము వినబోతుండగా తండ్రి ఇంకా మాతో బలంగా మాట్లాడమని దేవా మమ్మల్ని బహుగా దీవించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో అందరం కలిసి ఏక మనసుతో చెప్దాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్.